కష్టం వచ్చినప్పుడే నాయకుడి విలువ తెలుస్తుందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హైదరాబాద్ తెలంగాణ భవన్లో పార్టీ కార్మిక విభాగం క్యాలెండర్ను ఆవిష్కరించిన సందర్భంగా ఈ కామెంట్స్ చేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే 73% జీతాలను కేసీఆర్ పెంచారని గుర్తు చేశారు. దేశంలో కమ్యూనిస్టు ప్రభుత్వాలు కూడా చేయలేని విధంగా రాష్ట్రంలో బీడీ కార్మికులకు పింఛను ఇచ్చారని ఆయన తెలిపారు. ఇక ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు ఇవ్వడమే ఎక్కువ అన్నట్టు వ్యాఖ్యలు చేస్తుందని విమర్శించారు కేటీఆర్. ఇక తెలంగాణ దివాలా తీసింది అన్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టారు కేటీఆర్. ఇక బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన సమయంలో 5,944 కోట్ల మిగులు ఆదాయంతో కాంగ్రెస్ కు సర్కార్ అప్పగించమన్నారు కేటీఆర్. జీతాలు 9,000 ఉండే జీతాన్ని 27,000 చేసిండన్న కేసీఆర్ గారు. మాకు దేవుడు అన్న ఆయన 3 పూటలు అన్నం తింటున్నా అంటే కారణం కేసీఆర్ అన్న అని చెప్పి ఆ పిల్లగాడు కళ్ళలో నీళ్లు పెట్టుకున్నాడు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే అత్యధిక పే స్కేలు మీకే ఇస్తా, తెలంగాణ ధనిక రాష్ట్రం, ఖచ్చితంగా మిమ్మల్ని కాపాడుకుంటా కడుపులో పెట్టి అని చెప్పి 73% జీతాలు పెంచి భారతదేశంలోనే అత్యధిక ప్రభుత్వ వేతనాలు ఇచ్చే రాష్ట్రం ఎక్కడ ఉంది అంటే తెలంగాణ రాష్ట్రం అనే విధంగా రాష్ట్రంలోని లక్షలాది మంది 3.5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు, అదేవిధంగా దాదాపు 12 లక్షల మంది అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా పిఆర్సీని వర్తింపజేసిన ఒకే ఒక్క ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం మాత్రమే. కానీ కేసీఆర్ గారి ఆలోచన ఎట్లుంటుందంటే గుళ్ళల్లో పనిచేసే అర్చకులు, మసీదులలో ఉండే ఇమాంలు, మౌజన్లు, వాళ్ళ బతుకు కూడా కార్మికుల బతికే కదా, వాళ్ళకు మాత్రం ఎక్కడున్నది ఉద్యోగ భద్రత, వాళ్ళకి ఎక్కడున్నది జీతం అని ఆలోచించి అటు అర్చకులకు, ఇటు ఇమాంలకు, మౌజన్లకు కూడా గౌరవ వేతనం ఇచ్చిన ఒకే ఒక్క నాయకుడు భారతదేశంలో కేసీఆర్. మీకు జీతాలు ఇచ్చుడే ఎక్కువ, కేసీఆర్ రాష్ట్రాన్ని దివాలా దించిపోయిండు, అప్పుల పాలు చేసిపోయిండు అని మాట్లాడుతుండ్రు అని చెప్పి ప్రమోద్ చెప్పిండు. దయచేసి ఇక్కడికి వచ్చిన మా అన్నలకు ఈ తప్పుడు ప్రచారాన్ని, ఈ తప్పుడు కూతలను, ఈ పనికిమాలిన వెధవ ప్రచారాన్ని తిప్పికొట్టవలసి